గణేష్ నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండే దేవాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల సమితి ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ గడ్డం వేణుగోపాల్ రెడ్డి, ముఖ్య అతిథిగా ముదుగంటి రవీందర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులుగా బోయిని పద్మాకర్, అధ్యక్షులుగా జిట్టవేణి అరుణ్ కుమార్, కార్యదర్శిగా ఎదురుగట్ల పరంధాం నియామకమయ్యారు. ఈ సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవ సమితి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 రోజుల పాటు జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, గణేష మండపం నిర్వహించే వారికి ప్రతిరోజు ధూపధూప నైవేద్యంతో పూజ చేయాలని, మండపంలో భక్తి పాటలు పెట్టాలని, సినిమా పాటలు పెట్టరాదని, మద్యం సేవించి మండపాలకు రాకూడదని, నిమజ్జనం సమయంలో నిర్వాహకులు భక్తులు ఎవరు కూడా మద్యపానం సేవించరాదని, సరైన సమయంలో నిమజ్జనం చేయాలని వారు కోరారు. గణేష్ ఉత్సవం సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి 2025 సంవత్సరం పురస్కరించుకొని ఈ సందర్భంగా ఈరోజు మన కరపత్రాన్ని రిలీజ్ చేయడం అయినది. దీనికి ఎంతో సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన బంధుమిత్రులందరికీ నా కృతజ్ఞతలు. ఈ ఉత్సవ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నన్ను నియమించిన పెద్దలందరికీ కూడా ఎంతో రుణపడి ఉన్నాను. దీన్ని నా వంతు క్షేమతో దాంతో ముందుకు తీసుకొని ఈ ఉత్సవాలను మంచిగా శ్రద్ధతో జరపాలని మా బంధుమిత్రులు అందరినీ కోరుకుంటున్నాము. కొన్ని ఏంటంటే నియమాలు మన మండపాలలో మంచి భక్తి శ్రద్ధతో అందరూ దీన్ని జరుపుకోవాలి. తర్వాత టైంకి అని మన పట్టణ పోలీసులు ఏ విధంగా మనల్ని కోరారో అదేవిధంగా వాళ్ళని మనం సహకరించాలి, చాలా ముఖ్యం అది. అదేవిధంగా మండపాల్లో ఎలాంటి అంటే భక్తి పాటలే అలాంటివే మనము ప్లే చేయాలి. వేరే సినిమా పాటలు లేకుండా భక్తి అలాంటివి మనం చేసుకొని మన భక్తిని ఇంకా చాటుకోవాలి. అదేవిధంగా ఇందులో నేను చదివాను, గణపతి మండపాలకి మందు తాగి మద్యం సేవించి కానీ మాంసం ఆహారం తీసుకొని కానీ ఎవరు రాకూడదనే విషయాన్ని ఇందులో కరపత్రం ఉంది. అంతేకాకుండా నేను కోరుకున్నది ఏంటంటే యువతను నిమజ్జనం, ఎందుకంటే విఘ్నేశ్వరుడైతే విఘ్నాలను పోగొట్టేయాలని చెప్పి మనం ఎంతో భక్తిగా పూజ చేస్తాం. అటువంటి విఘ్నేశ్వరుని మండపాల ప్రతిష్ఠించిన రోజు నుండి నిమజ్జనం చేసే వరకు కూడా అదే భక్తితో ఉండాల్సిన అవసరం ఉంది. మరి గత 2-3 సంవత్సరాలు చూసాం మనం, అనేక మంది మహిళలు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయం ఇది. ఈ సంవత్సరం కూడా మరి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యం జరుగుతున్నటువంటి ఉత్సవానికి మరి నిమజ్జన కార్యక్రమానికి మహిళలు ఈ సంవత్సరం కూడా అత్యధికంగా పాల్గొని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. గణేష్ ఉత్సవాలు 27వ తేదీ అంటే బుధవారం ప్రారంభమవుతుంది. మన నగరంలో 5వ తేదీ మరియు 6వ తేదీ 2 రోజులు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఈ 10 రోజులు మరి భక్తి శ్రద్ధతో వినాయకుడు పూజించి సమయానికి మరి గణేశుడు నిమజ్జనం జరగడానికి మీరు అందరూ సహకరించాలని పరిషత్ జిల్లా అధ్యక్షుడిగా కోరుతున్నాం.